అందుకే అవసరమైతే సమ్మర్లో మరీ హాట్గా ఉండే ప్లేస్లో బటర్ మిల్క్ పెట్టి వాటర్ పెట్టి ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు కలెక్టర్స్ మాకే సంబంధం, ఎండలో ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు గైడ్ దెమ్, టు రెగ్యులేట్ దెమ్, టు కన్విన్స్ దెమ్. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా క్లియర్గా ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు. మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా, ముందుగా చూసుకుంటారా, ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉన్నాం. అదే సమయంలో 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ అనుకున్నాం. అదే మరి మిగిలిన ఇండస్ట్రీస్ వచ్చినా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కంపల్సరీగా ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ 5 జోన్స్కి 5 స్పోక్స్ మోడల్ పెట్టాం. ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదే సమయంలో ఎవరైతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వెంచర్ క్యాపిటల్ కానీ, మెంటరింగ్ కానీ, ఇన్నోవేషన్కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ రావాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. దీన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని శాఖల్లో మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. జిఎస్టి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కలెక్టర్స్ హ్యాస్ టు రివ్యూ. ఏ పనులు చేయాలన్నా రెవెన్యూ కూడా ఉండాలి. రెవెన్యూ లేకుండా డెవలప్మెంట్ చేశాం, వెల్ఫేర్ చేశాం అంటే సస్టైనబుల్ కాదు. కాబట్టి జిఎస్టి మనం రివ్యూ చేయడం, బకాయిలు ఉంటే అవన్నీ కరెక్ట్గా కలెక్ట్ చేయడం, అనలిటిక్స్ తీసుకోవడం, ఎవేషన్ కంట్రోల్ చేయడం, ఎవరికి పెయిన్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ట్యాక్సెస్ కట్టకుండా అవాయిడ్ చేస్తారో అలాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి. టెక్నాలజీ ఇస్ ఎ బిగ్ హ్యాండీ ఫర్ అస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది కూడా ప్రక్షాళన చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. దీన్ని కూడా మీరు క్లియర్గా ఈవెన్ కేంద్రం ఎంత ఫోకస్ చేస్తున్నారంటే జిఎస్టీ మీద ఆల్ గవర్నమెంట్స్ కూడా చెప్పి ఎక్కడైతే సరిగా లేదో వాళ్ళు ఫోకస్ చేసి మొత్తం కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా రెవెన్యూ మీద కూడా ఫోకస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఏ రాష్ట్రంలో ఎంత ట్యాక్సులు వస్తున్నాయి, ఏ జిల్లాలో ఎంత వస్తా ఉంది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్లియర్గా ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, రెవెన్యూ మినిస్టర్ చెప్పారు, దిస్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్ టు హ్యావ్ స్ట్రీమ్ లైన్. All collectors, all joint collectors, all officers, important officers are all from revenue department. Now technology, we are talking about AI. Now we are talking about Quantum Valley. హైదరాబాద్లో నేను 95లో హైటెక్ సిటీ కట్టాం, దెన్ సైబరాబాద్ ఒక సిటీనే కట్టాం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ప్రారంభిస్తున్నాం. నా ఫ్యూచర్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్ళడం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్. మొన్నే బిల్ గేట్స్ కూడా ఒక ఎంఓయూ చేశాం. మినిస్టర్ గారు వాళ్ళతో ఒక ఎంఓయూ చేశారు మైక్రోసాఫ్ట్తో. 2 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారు చేయడం. రెండోది వాట్సాప్ గవర్నెన్స్, మెటాతో ఒప్పందం చేసుకొని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఇది గేమ్ చేంజర్. అంటే ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుకుంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఆన్ వాట్సాప్. దీనికి మేము చాలా ప్రయత్నాలు చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే ప్రజల వద్దకు పాలన పెట్టాం. అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చాం. మీకు ఈ హిస్టరీలో కొన్ని మార్పులు ఉంటాయి. మీరు మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి. ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కడుండే, అప్పుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్. సమితి ఆఫీసు ఎక్కడుండేది, మండలం కదా అప్పుడు సమితి, బీడీఓ.
అక్కడి నుంచి ఏఈ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది, ఎస్ఐ ఆఫీస్ ఇంకొక ఇక్కడ ఉండేది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేటివి. దిస్ ఈజ్ అరౌండ్ 83-84 తెలుగుదేశం ఎన్టీఆర్ ఆలోచించింది, ఎందుకు ఇది ఇక్కడికి పోవాలి అని అన్ని కోర్ట్ టర్మ్స్ తీసుకొచ్చి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ తర్వాత మేము గ్రామంలో మీరు చూస్తే జస్టిస్ పొన్నయ్య కమిషన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రామాల పోమన్నాం, అన్టచబిలిటీ హ్యాండిల్ చేయడానికి. ఎస్ఐ, ఎంఆర్ఓ, లేకపోతే ఎండిఓ, ఎంపీపీ, ఎక్కడన్నా ఇన్సిడెంట్ అయితే కలెక్టర్ అండ్ ఎస్పీ షుడ్ మస్ట్ గో. అదే ఈరోజు మీకుండే యాక్ట్, పిఓటి, ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్, నా పేరుది, నా ఊరిది, నా ఇల్లుది, నాకు కరెంట్ రావడం లేదు, లేకుంటే నాకు సర్టిఫికేట్ కావాలి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్, నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు, అది కూడా వస్తుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ. నిన్న మేము చేసుకున్న ఒప్పందం మళ్ళీ బిల్ గేట్స్ తో 4 విషయాలు చేసుకున్నాం. ఒకటి హెల్త్, ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. హౌ టు అనుసంధానం చేయాలి టెక్నాలజీని చేస్తున్నాం. అదే మరి ఇక్కడ చేసి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. రెండోది అగ్రికల్చర్ లో టోటల్ టెక్నాలజీ మోడర్నైజేషన్ చేసి ఏఐ ద్వారా రియల్ టైంలో సొల్యూషన్స్ ఇవ్వడం. మూడోది ఎడ్యుకేషన్. నాలుగోది గవర్నెన్స్. ఈ 4 విషయాల్లో బిల్ గేట్స్ వాళ్ళ గేట్స్ ఫౌండేషన్ తో ఒక ఎంఓయూ చేశాం. అది కూడా తొందరలోనే అమలు చేస్తాం. దట్ ఈస్ ది బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ పీపుల్ గ్లోబలీ ఎవరున్నారో వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఎట్టే పరిస్థితిలో ఇట్ ఈస్ ఒక ఛాలెంజ్. మంత్రి గారు చెప్తున్నా, 0 కంప్లైంట్స్ వచ్చిన రోజున మీరు మీ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు. అంతవరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినా, మీరు ఎన్ని మాట్లాడినా అది తీరి అవుతుంది. బీ క్లియర్. యాజ్ ఆన్ టుడే దర్ ఈస్ ఎ ప్రాబ్లం. వీ హావ్ టు రియలైజ్ ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్. బట్ ఆ చిక్కుముడులు విడదీసి మళ్ళీ ట్రాన్స్పరెన్సీ తేవాల్సిన బాధ్యత మన మీద తీసుకొస్తాం. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ఇంకో పక్క ఎంఏయుడి, దీన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, చేస్తున్నారు. మీరు కూడా బాగా సాల్వ్ కావాలి. లా అండ్ ఆర్డర్, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎనీ సివిలైజ్డ్ సొసైటీ, లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ క్రూషియల్. నో డ్రగ్స్, నో గంజాయి, నో రౌడీజం, ఆడబిడ్డల్ని వేధించడం అన్నీ కూడా చెప్తున్నా. ఎక్కడన్నా జరిగితే మాత్రం విల్ బి వెరీ ఫర్మ్, విల్ బి రూత్లెస్. ఆ ఫర్మ్నెస్, 0 టాలరెన్స్ ఆన్ క్రైమ్, ఇది మీకు ఒక ఐడియా ఉంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది. నాకేం సంబంధం, ఎస్పీ నో, యు ఆర్ ది మేజిస్ట్రేట్. మీరు ఎస్పీ ఇద్దరు కలిసి పనిచేయాలి, అప్పుడే ఇవన్నీ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాం. ఎక్సైజ్, మైనింగ్, ట్రాన్స్పోర్ట్, దీస్ ఆర్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు ఫోకస్. వన్ ఈజ్ రెగ్యులేషన్, లా అండ్ ఆర్డర్, మూడోది గవర్నమెంట్ కూడా ఆదాయం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కొత్త కాన్సెప్ట్ కొని తీసుకొచ్చాం, 0 పావర్టీ, P4. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగ్రేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం, ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం.
ఎవరైనా మా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ ఫేజ్ 1, ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో అది ఆ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్ని పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం, మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న నిర్ణయాలు ఇవన్నీ. మొన్న మాకు ఒకటి అనిపించింది అసెంబ్లీ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా బూతులు తిట్టుకోవడం, లేకపోతే ప్రజలు కూడా టీవీ కట్టేయడం పరిస్థితికి వచ్చా. మేము అసెంబ్లీ సమావేశమైనప్పుడు మేము ఒక నిర్ణయం చేసింది ఏంటంటే, ఓకే చర్చలు చేద్దాం, మీనింగ్ఫుల్ గా చేద్దాం. అవి అయిన తర్వాత పాత రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో పోరాడేవాళ్ళు, బయట ఒకటిగా కలిసి పనిచేసేవాళ్ళు. ఈ రెండు పెడదాం. ఒకప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిన్నర్ కూడా ఇచ్చేవాళ్ళు, అది కూడా మళ్ళీ పెట్టమని చెప్పి పెట్టాం. ఒక చిన్న డెసిషన్ స్పీకర్ గారు చాలా స్పోర్ట్గా తీసుకొని ఆయన సజెస్ట్ చేశాడు, పెట్టాడు. పెడితే మీరు చూశారు మా ఎమ్మెల్యేస్లో టాలెంట్స్, వండర్ఫుల్ టాలెంట్స్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ మెసేజ్. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఒక స్మాల్ ఐడియా. గేమ్స్కి వెళ్ళారు, ఇక్కడ మనోహర్ ఉన్నాడు, బాగా ఆడాడు, అచ్చెన్నాయుడు గారు, ఎవ్రీబడి దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే వాట్ ఈస్ ది ఇండికేషన్? మీరు చూస్తే ఆ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు. నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్. నేను అందుకే చెప్పాను, ఎప్పుడో కాఫీ పెడితే, అరకు కాఫీ పెడితే పార్లమెంట్ లో పెట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ చేసే పరిస్థితికి వచ్చాం. మీ చర్యలన్నీ కూడా అదే మరి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అల్టిమేట్ గా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే పేదల సేవలు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, 1 family 1 entrepreneur, 1 lakh entrepreneurs 1 year from Dakra and Dakuwa మెప్పా నుంచి, ఇంకో పక్క P4, ఇలాంటివి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాం. అదే మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసిపోయే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. థ్యాంక్ యూ. Thank you, sir, for clearly giving the guiding the collectors on the vision of the government. Now, with the permission of the chair, I call upon Principal Finance Secretary Shri Piyush to present on vision